ఈ రోజుతో శాసనమండలి సమావేశాలు పూర్తయినాయి. 24వ తారీఖు నాడు ప్రారంభమయ్యే గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఈరోజు 20వ తారీఖు నాడు దానికి ముగింపు పలకడం జరిగింది. అంటే సుమారు 15 రోజులు క్లియర్గా సభలో పలు అంశాల పట్ల చర్చించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వాటికి సమాధానం తెప్పించి సమస్య పరిష్కారాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ అధికార పక్షం ఆ ఆలోచనతో కాకుండా ఏదోలాగా దాన్ని డైవర్ట్ చేస్తూ వారికి ఆఖరికి మార్షల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సగం నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ 6 కానీ లేకపోతే విద్యార్థికి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తులు కానీ ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా ఈ బడ్జెట్ ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులను కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా కార్యక్రమాన్ని చేశారు. చెప్పుకుని పోతే 1, 2, 3 కాదు, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి మళ్ళీ ఒక సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రోజు ఏ విధంగా చేశారని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. ఈ విధంగా చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించలేదు నాకు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు, వారి ఆకాంక్షలు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి అనే కనిపించట్లేదు. ఎంతసేపు కూడా మా పని అయిపోయిందిలే, మేము అధికారంలోకి వచ్చాలే, మేము సీట్లో కూర్చోనాలే, ఎలా పోతే పోనీ, మేము ఇంకా మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని ఆలోచనలు ఆ ప్రభుత్వం తాలూకు ఇచ్చిన సమాధానాలు కానీ వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ వారి వ్యవహార శైలిలో కానీ కనిపిస్తున్నాయి. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. చాలా ఏదైతే అత్యంత విలువైన సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందనే కరువైంది, చిత్తశుద్ధి కనిపించట్లే. కాబట్టి మాకు ఈ జరిగిన ఈ 15 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వం తాలూకు తీరు పట్ల మేము చాలా అసంతృప్తితో ఉన్నాం. ఆ తీరుని ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో సరే వాళ్ళు వ్యవహార శైలి మార్చుకోవాలని, ప్రజా సమస్యల పట్ల చర్చలతో ఉండాలని. ఎందుకంటే సభ అంటే ఏ ఒక్కరి వ్యక్తులతో ఏ ఒక్క 2 పార్టీల తాలూకా ఆధిపత్యాల కోసం కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులకి తాలూకు బాధ్యత వహిస్తుంది ఆ సభ. దానికి తగ్గట్టు మన ప్రభుత్వ వ్యవహార శైలి కానీ మనం ఇచ్చే ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చే సందేశాలు కానీ ప్రభుత్వం చెప్తున్న మాటలు కానీ లేదు ప్రతిపక్షంగా మేము మాట్లాడిన మాటలు కానీ లేదు మా భాష కానీ లేకపోతే వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మా వ్యవహార శైలి ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అది కొరబడింది. ఇవాళ ఎంతో సమస్య ఎస్సీ కులాలు ఇవాళ షెడ్యూల్ కులాలకు సంబంధించి వాళ్ళ తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకి వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలు మనం చూసాం. ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే ఆ రోజు ఉన్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మేము వచ్చిన మా ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కేసులన్నీ ఎత్తింది మా ప్రభుత్వం. ఇది ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఏదైతే అట్టడుగా ఉన్న ఈ షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళ తాలూకు ఆశలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాటికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక పెద్ద మనసుతో ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క కులానికి కూడా ఉపకులానికి కూడా నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే మేము చేసాం కదా మీరు తన్నుకు చావండి అంటే అది సమంజసం కాదు. ఇవాళ చూసాం ఆదరాబాదరాగా మా దగ్గర వచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్ వచ్చి ఉదయం వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ని చూస్తే ఆ కమిషన్ రిపోర్ట్ ఉదయం హౌస్లో వాళ్ళు ప్లేస్ చేశారు. మధ్యాహ్నం వచ్చి దాని మీద స్టేట్మెంట్ అంటారు. దాని మీద చర్చ అంటే చర్చ లేదు దానికి కావాల్సిన ప్రక్రియ ఏమున్నాయో అవి ఎక్కడ ఎవరికి దాని గురించి లేదు. సింపుల్గా ఓ స్టేట్మెంట్ అంతే తప్ప ఇందులో ఏమీ కనిపెట్టే. దీనివల్ల వర్గాలకి మేలు జరుగుతుందా, ఇంకా ఎక్కువగా వాళ్ళు నష్టం జరుగుతుందా, ముడిపెట్టుకుని వాళ్ళు దీన్ని ఇబ్బందులు పడాలా? ఇది ప్రభుత్వాలు చేస్తున్న పని కాదు, సమంజసం కాదు ఇది. అలాంటి కార్యక్రమం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా రెండు కళ్ళలాగా అందరినీ చూసుకోవాలి, అందరినీ కాపాడుకోవాలి, అన్ని వర్గాల్ని కాపాడుకోవాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళకి రక్షణగా ప్రభుత్వం ఉండాలి. ఇది నా ప్రభుత్వం పర్వాలేదు అనే ఒక భరోసాని ప్రభుత్వాలు ఇవ్వాలి. కానీ అది మరవడింది, చిత్తశుద్ధి కనిపించట్లే. ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఆలోచన, ఏదైతే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా ఉండాలి. మంత్రులు ఇచ్చినా, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా, లేదు ఏదైనా స్కీమ్స్ ఇచ్చినా అందరికీ వాళ్ళందరినీ కూడా ఒక గౌరవప్రదంగా ఉండేటట్లు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా భావజాలం ఏదైతుందో సమసమాజం ఉండాలని ఏదైతే కోరుకున్నారో ఆ సమసమాజ స్థాపనకి ఆ ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన గుర్తుగా, ఆయన స్ఫూర్తిగా విజయవాడ నడిబొడ్డులోనే శుద్ధానాన్ని, అంబేద్కర్ శుద్ధానాన్ని పెడితే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు కుట్టాయి. ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాల దాకా అభ్యున్నతి, అట్టడుగు వర్గాలను వచ్చి గౌరవిస్తే, అట్టడుగు వర్గాలు ఉన్న ఎవరినైనా సరే వాళ్ళని మనం చెప్పాలనుకుంటే వాళ్ళని అంటే ఈ ప్రభుత్వానికి కిట్టదు. వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ఒక ద్వేషం. దాని నిదర్శనం ఇవాళ సభలో వాళ్ళు మాట్లాడిన అవి పెట్టిన తీర్మానం ఏంటండి? తీర్మానం కాదు, స్టేట్మెంట్. సారీ అవిత్తుల స్టేట్మెంట్. మేము అడిగాం ముందు బిజినెస్తో కంపెనీ పెట్టండి, దీని మీద చర్చ పెట్టండి, దీని మీద చేయండి, దీని మీద చర్చ పెట్టండి, తీర్మానం పెట్టండి, మా అభిప్రాయాలు మేము చెప్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం, అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం. మా కాన్సెప్ట్ అదే. ఆ కార్యక్రమం చేయండి అని చెప్పాను, తడిచాను పెట్టా. నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వైఖరిని మేము తప్పుపడుతున్నాం. మా తాలూకా భావజాలం, మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న ఆ వర్గాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి జరగాలి, మేలు జరగాలి, గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలి. ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ ఎత్తుగడలకో చీప్ ట్రిక్స్ వేసుకొని చిన్న ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. వ్యవస్థలో అది తగదని చెప్పని మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏదండి మేము అనుకూలమో చెప్పలేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగితే సంతోషం. మేము యూఆర్ నాట్ దేనికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం. మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం. ఇదైతే డిస్కషన్ జరగాలి కదా, వాళ్ళు ఏదైనా చర్చ పెడితే దాని మీద వస్తాయి కదా. ఏవి సలహాలు లేవు కదా సార్. మంత్రులందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించారు సార్ శాసనసభకు. మరి మీరు ఎందుకు అసంతృప్తి కలుగుతుంది? వాళ్ళు ఎక్కువ అసంతృప్తి సమయం కేటాయించిన సమయం మంత్రులు రావడం సంతోషమే, కానీ భాష వాళ్ళ బుల్డోజు వాళ్ళని వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కథలాగా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండడం, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది. ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పి చెప్పడం. ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది ఆ ఫ్రీ బస్సు? ఏది యాప్లు పెట్టారే? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థానికి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రిలో చూశాను ఒక యాప్. ఎంత మన కుటుంబ ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థార్థకి వెళ్దాం అనుకుంటున్నాను, 4 సంవత్సరాలు పెట్టింది. ఆ తల్లి వచ్చి ఆ భర్తను అడుగుతుంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ తిరిగి లేదు ఒక ఈ ఎన్నికల్లో అంటే ఇంకోటి చూపెడుతుంటే ఎంత మోసం అండి, ఎంత దగా అండి, ఏ రకంగా చేశారండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మాకు అలవాట్లు లేవు. అలాంటి ఇంకో 100 అబద్ధాలు చెప్పాను. అబద్ధాలు చెప్తే అవి ఎలకాలం అది కొనసాగు. అబద్ధాలు ఏదో తాత్కాలికంగా ఏదో అవకాశం వచ్చు, లేకపోతే మంత్రి పదవి అనుభవించవచ్చు, కానీ చిరస్థాయిలో చరిత్రలో మాత్రం చరిత్రహీనులు ఉండిపోతారు. నాకు తెలియని అంశాన్ని నేను చెప్తాను. ఎమ్మెల్సీ గురించి అని చెప్తాను. నిజంగా నాకు తెలియదు. ఐ డోంట్ నో. తెలుసుకొని చెప్తాను. స్పీకర్ గారు అది ఆయన ఏం మాట్లాడారో ఆయన వ్యక్తిగా వదులుతాను. ఆయన గురించి నేను కామెంట్ చేయడం కూడా బాగుంది. ఎందుకంటే నేను వినని సమస్యని నేను కామెంట్ చేయడం బాగుంది. నేను భేటీ అక్కడ రోడ్డు మీద వెళ్తే మరి ఇది ఫోటో స్టేషన్కి వచ్చినప్పుడు వస్తూ కళ్ళు మూసుకొని వెళ్ళిపోమంటారా? అది కాదు, కళ్ళు మూసుకొని కబోదిలాగా ఆయన కానీ నేను కానీ అలా అంటావా? నీ ఉద్దేశం ఏంటి? మీ కవిరత వేటి చెప్తే నేను చెప్తాను. అది కదండి. ఇప్పుడు వచ్చాను అక్కడ నుంచి, ఏం బ్రదర్ బాగున్నావా అనుకుని వచ్చాను, కళ్ళు మూసుకెళ్ళిపోయి వెళ్తాను. లేదా ఆయన కూడా కళ్ళు మూసుకెళ్ళిపోయి వెళ్తాడు. ఏం సజెషన్స్? ఎందుకు ఆయనకు ముందు ముఖ్యమంత్రి కూడా కలిశారు. ఆయన కూడా నమస్కారం అనుకున్నాం. ఏం వెళ్ళిపోతున్నారండి, మేము వస్తుంటే మీరు ఏం వెళ్ళిపోతున్నారంటే లేదు ఏదో ఇనాగ్రేషన్ ఉంది చూసుకొని మళ్ళీ వచ్చేస్తానని చెప్పారు. ఓకే, మంచిది, సంతోషం అని చెప్పి వెనకాల నేను ఉంటే ఈయన కూడా కలిసాము. ఈయన ఎందుకు అదెందుకు తీసుకోవాలి, ఇది తీసుకున్నారు మీరు? మీ మనసులో ఏముంది నాకు తెలియదు. అది కూడా తీసుకోవాలి కదా. మండలిలో గవర్నమెంట్ ఆడుకుంటున్నారు, గ్రౌండ్లో ఆడుకోవడం ఏముంది? మండలిలో అదొక గేమ్. అది గ్రౌండ్లోనా వెళ్తున్నా? మా శాసనసభ్యులు వెళ్తున్నారే. ఎవరు? నాకు కొద్దిగా ఈ గ్రౌండ్ కాదు అని చెప్పే గ్రౌండ్ నాకు వెళ్ళలే.
కొద్దిగా వెళ్ళి ఆటల్లో పాల్గొన్నాను ఉత్సాహం పోయింది. కానీ కోఆపరేట్ చేస్తున్నాం కదా 100%. ఈ ఫోటో వేయలేదని కూడా ఇష్యూ చేశారు. ఫోటో చైర్మన్ ఫోటోను ఆయన మిస్యూజ్ చేశారు, అడిగాను కదా, మార్చారు కదా, పెట్టారంట కదా. నేనేమంటానంటే ఆ ఫోటో పెట్టినంతలో వచ్చే గౌరవం కానీ పెట్టకపోతే తగ్గే గౌరవం కానీ కాదు, కరెక్ట్ కాదు. కానీ సాంప్రదాయాలు ఉండాలి. అది ఇద్దరు సభలకు కలిపింది కాబట్టి అది చైర్మన్ గారిది, స్పీకర్ గారిది, ముఖ్యమంత్రి గారిది. ఇంకా కావాలంటే ఇంకా ఉప ముఖ్యమంత్రి గారి కూడా పెట్టుకోవచ్చు. మరి ఎందుకు పెట్టదో అది వాళ్ళ ఇష్టం. అది ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు పెట్టలేదో అది వాళ్ళ ఇష్టం. నాకు సంబంధం లేని విషయం, నాకు సంబంధం లేని విషయం మా చైర్మన్ గారి ఫోటో లేదని అంతవరకు నేను ఎత్తాను. కానీ ఉప ముఖ్యమంత్రి ఫోటోని ఎత్తాను, నాకేం సంబంధం? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. సార్ ఆ విషయం మీద చర్యలు తీసుకున్నారు కదా. పెట్టారు, నేను ఫోటోలు పెట్టారు, మిగతాది గ్లూకోజ్ దొరుకుతాయి. ప్రతిదీ మనం ఫోటోలు పెట్టి మనం చెప్పి మనం మెన్షన్ చేయడం వరకే. తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రాకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతాం, ఫాలోఅప్ చేస్తాం. అడిగి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.